తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా అన్ని ప్రాంతాలలో దేవాలయాల మీద దాడులు విపరీతంగా పెరిగినాయి. ఒక దేవాలయం మీద దాడి మర్చిపోకముందే ఇంకో దేవాలయం మీద దాడి జరుగుతూ ఉన్నది. ఎవరికి అడ్డురాని ప్రజలందరూ ఆరాధ్య దైవంగా భావించి ప్రతి సంవత్సరం బోనాల పండుగ నిర్వహించుకునేటువంటి బంజారాహిల్స్ పెద్దమ్మ గుడిని కూల్చాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళ ప్రభుత్వానికి అధికారులకు భయం లేదు. భయం చూపడతాం మేము కూడా. ప్రభుత్వానికి హిందూ దేవాలయాన్ని కూల్స్తే ఏ విధంగా పరిణామాలు ఉత్పన్నమవుతాయో ఇలా బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి కూడొట్టిరు కదా. ఇలా హిందూ సమాజం అంతా ఒకటైంది. వేలాది మంది యువకులు ఇలా బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి కోసం ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎవరైతే గుడిని కూల్చారో ఫస్ట్ అధికారిని సస్పెండ్ చేయండి. ఫస్ట్ ఆ అధికారిని సస్పెండ్ చేస్తేనే మేము ఆలోచిస్తాం. అరే ఇదే ఇంకా వేరే మతాలకు సంబంధించి కూర్చో దమ్ము మీకుందా? రోడ్డుకు అడ్డంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని దేవాలయాలు ఉన్నాయి, ఎన్ని మసీదులు ఉన్నాయి, ఎన్ని చర్చిలు ఉన్నాయి? మేము ఇతర మతస్థులకు కూర్చోమని అంటలేము. అరే హిందూ దేవాలయాలే ప్రాణం కోసం ఎందుకు కూర్చున్నారు? ఇవాళ ఓలికి బోనాల పండుగను పవిత్రంగా జరుపుకుంటున్నారు. భాగ్యనగరం పండుగ వాతావరణం ఉంది. ఈ పరిస్థితిలో కావాలని కుట్రలు చేసి వాళ్ళ పెద్దమ్మ గుడిని కూల్చడము ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే జూబ్లీస్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు అలా ముస్లింస్ 22% ఉన్నారు, 30% ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఓట్లు రావాలంటే పెద్దమ్మ గుడిని కూల్చాలి. మీరు గుర్తుంచుకోండి బిడ్డ, జూబ్లీస్ లో హిందువులందరూ ఓటు బ్యాంక్ మారుతారు. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాను, మీరు 20% ముస్లిం ఓటు బ్యాంక్ కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఆ కుట్రలో భాగమే, రాష్ట్ర ప్రభుత్వ కుట్రలో భాగమే ఇలా బంజారాహిల్స్ పెద్దమ్మ గుడిని కూల్చిరు. వాళ్ళ కేవలం జూబ్లీస్ లో ఒక వర్గం ఓట్ల కోసం, ఆ వర్గం ఓట్ల ద్వారా గెలవడానికే వాళ్ళ పెద్దమ్మ గుడిని కూల్చారు. ఎంత ధైర్యం ఉండాలి మీకు, ఎంత దమ్ము ఉండాలి మీకు పెద్దమ్మ కూల్చడానికి? ఎస్ మేం చేస్తాం. ఇవాళ 80% ఉన్న హిందువుల ఓటు బ్యాంక్ మారుస్తాం. మేము ఈ పెద్దమ్మ గుడి సాక్షి చెప్తున్నాం. మేము 80% ఉన్న హిందువుల ఓటు బ్యాంక్ మారుస్తాం. కాంగ్రెస్ పార్టీ పెద్దమ్మ గుడికి కూల్స్తే ఏ విధంగా గుణపాఠం హిందూ సమాజం చెప్తుందో ఇవాళ చూపడానికి హిందూ సమాజం సిద్ధంగా ఉంది. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. నేను ఇది మంచి పద్ధతి కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాలి. దీని మీద సంబంధిత అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. ఇది జరగకుండా మాత్రం మిమ్మల్ని క్షమించము. అందుకే ఇవాళ చెప్తున్నారు బీసీ రిజర్వేషన్ చెప్తున్నారు. ఇవాళ నేను అంటున్నా బీసీ కామారెడ్డిలో వీళ్ళు ప్రకటించింది బీసీ డిక్లరేషన్. కేంద్ర మంత్రి బీజేపీ మాజీ అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రెస్ మీట్ చూశానండి. ఆ పిచ్చోడు ఆ గుండు ఏం మాట్లాడుతావు నువ్వు? నాకు అర్థం కాదు. దిమాకుండి మాట్లాడు. కేంద్ర మంత్రివా, వీధి రౌడీవా, ఏమనుకుంటున్నావు? వార్డు నెంబరు కూడా అర్హత లేనటువంటి నిన్ను కరీంనగర్ ప్రజలు ఎంపీని చేశారు. నీ అదృష్టం బాగుండి మతాల మధ్య నువ్వు మసీదులు, మందిరాలు, చర్చిలు, సమ్మక్క సారక్కల్ని తిడుతూ అటు ఇటు పంచాయతీలు పెడుతుంటావు కాబట్టి నీకు ఏమంటారు కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు. నువ్వేం చేయాలి? నీకు ఈటాల రాజేంద్రరావు నీకు పంచాయతీ ఉంటే ఆయనతో కొట్లాడుకో. నీ పార్టీలో మాధవీలతకు రాయసింగ్ ఉంటే మీరు కొట్లాడుకోండి. మీరు వర్గాలుగా విడిపోయి మీకు 8 మంది ఎంపీలను గెలిపిస్తే మీరు వర్గాలుగా విడిపోయి నా కులం, నేను పటేల్ను, ఆయన ఈ కులం ఆయన కొట్టుకుంటారు. మీరు కొట్టుకోరి, నాకేం బాధలేదు. తెలంగాణ ప్రజలు మీకు వచ్చేటువంటి ఎన్నికలలో బుద్ధి చెప్తారు. కానీ ఏం మాట్లాడతావు పిచ్చోడా నువ్వు బండి సంజయ్? ఏం మాట్లాడతావు? ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం మత పంచాయతీలు పెడతావా? నీ కార్యకర్తల్ని ఉసుగొలుపుతావా? దాంట్లో ఉసుగొలుపుతావా? రమ్మన్, నా పేరు తెలంగాణ స్వామి, నేను వీసీకే పార్టీ అధికార ప్రతినిధిని. రా, నీ పార్టీ కార్యకర్తలు ఎవడొస్తాడు? రమ్మను, పోదాం రా. సమ్మక్క సారక్కల్ని వ్యాపార దేవతలను అవమానించిన చిన్నజీయర్ స్వామి ఎట్లా పడితే అట్లా ఇన్ని గొర్ర గుంజుకొచ్చి ముక్కుని ఎలాగ రాపిద్దాం రా. నీ దమ్ముంటే ఒక్క విధమైన ఖండించిండా? ఎందుకు ఖండించలేరా? మీకు ఈరోజు మీకు ముత్యాలం ఏది మన పెద్దమ్మ గుడి ఏది బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 ఎమ్మెల్యే కాలనీ పక్కన ఉన్నటువంటి చిన్న బస్తీలో ప్రభుత్వ భూమిలో ఉన్నటువంటి పెద్దమ్మ తల్లి ఉన్నమాట వాస్తవం. అది దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు అని గవర్నమెంట్ బోర్డు కూడా ఉందంట. పోలీసు వాళ్ళు బయట పెట్టారు. పోలీసు వాళ్ళు తిడతాడు. సస్పెండ్ చేయాలి. ఎందుకు సస్పెండ్ చేయాలి? వాళ్ళ పని వాళ్ళు చేయొద్దా? ఎందుకు సస్పెండ్ చేయాలి? కేంద్ర మంత్రికి ఉండి దాడిలో కూసుగలుపుతా.
నువ్వు అర్జెంటుగా రాజీనామా చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బండి సంజయ్ ఏడ కనిపించినా సరే నీకేం చెప్పినా ఆ జగిత్యాల జిల్లా వెలుగటూరు మండలం కిషన్ రావుపేటలో ఒక హిందూ బంధువుని చంపేసారు, పోరా బాయ్ అని చెప్పిన. పోయినావా? పోలే. పొగ ఈ పంచాయతీ మళ్ళీ హిందూ బంధువులు చచ్చిపోయింది హిందువురా నారాయణ పో ఫస్ట్ నువ్వు, లేకపోతే 29వ తారీఖు నువ్వు సభ పెడుతున్నావు రా. నీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు కత్తులతో కసాకస పుడిచి నరికి చంపేశారు రా. ఏం మాట్లాడతావు? నీకు ఈరోజు గ్రామ దేవతల మీద ప్రేమ పుట్టుకొచ్చిందా? మీకేం సంబంధం? మీ పార్టీ బ్రాహ్మణ్ బనియా పార్టీ, మా దేవతలతో మీకేం సంబంధం? ఎస్ నేను చెప్తున్నాం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలారా, మన సమ్మక్క సారక్కల్ని అవమానించినటువంటి చిన్న జీఆర్ స్వామి ఈ రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదు. మనం ఎప్పుడైనా గుజరాత్ దేవతల్ని దేవుళ్ళని తిట్టినామా? గుజరాత్ తోటి కల్చర్ ఇక్కడ బలవంతంగా రుజుతుంటే ఖండిస్తున్నాం తప్ప మీ అమ్మ ఎక్కడ పండుగలరా నాయన, ఎక్కడ దేవతలని వాళ్ళ దేవతలను మనం తిట్టినామా? మళ్ళీ ఆ చిన్న జీఆర్ స్వామి దగ్గరికి ఎవరు వచ్చారు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చిండు. మరి ఆ నరేంద్ర మోడీని ఖండించిండా? 10 రోజులు అన్నం తినలే నేను. మా సమ్మక్క సారక్క నిలువెత్తు బంగారం చూపించి కోరిన కోరికలన్నీ ఏం కోరికలు కోరుకున్నా అరే గుడ్డురాళ్ళకు బిడ్డలు ఇస్తారా నాయన దేవత. నువ్వు మొక్కే దేవి దేవతల గుళ్ళకు సాయంత్రం కాగా తలుపులు వేసుకుంటావు. నా తల్లి దగ్గరికి ఏ తలుపులు ఉండవు, ఎవడొచ్చినా రానిస్తుంది, రా బిడ్డ అని అందరిని ఆదరిస్తుంది మా తల్లి. అటువంటి తల్లిని అవమానించినటువంటి చిన్న జీఆర్ గారి మీద కదా మనం కొట్లాడాల్సింది. నువ్వు నిజంగా హిందువు అయితే ఏం మాట్లాడతావు రా? చిన్న జీఆర్ మేమేమన్నా అన్నమా? చిన్న జీఆర్ స్వామిని అరెస్ట్ చేయండి అని చెప్తున్నాం. ఇప్పటికి కూడా సమ్మక్క సారక్కల్ని అవమానంగించిన వ్యాపార దేవతలు వాళ్ళు ఏమైనా పైనుంచి ఊడిపడ్డారా? వీడేమన్నా పైనుంచి ఊడిపడ్డా? వీడేమైనా పైనుంచి ఊడిపడ్డా? నా సమ్మక్క సారక్కల్ని అంటాడా? నా దేవతలను అంటాడా? నా తల్లిని అంటాడా? నిలవత్తు బంగారం చిన్నప్పుడు ఎడ్ల బండి కట్టుకొని పోయి మా నాయన జోకిచ్చేది. సమ్మక్క సారక్క అంటే తెలంగాణ అంటే సమ్మక్క సారక్క. అటువంటి దేవతలను అవమానించినటువంటి బీజేపీ నాయకులు ఈరోజు మీరు గ్రామ దేవతల గురించి మాట్లాడి తెలంగాణలో మత పంచాయతీ పెట్టాలనుకుంటున్నారు. ఖబర్దార్. ఎవరు జర్నలిస్ట్ మిత్రుడు పంచాయతీ ఎన్నిక వస్తున్నాయి అన్న, ఎన్నికలు కేంద్రం నిధులు ఇచ్చినప్పుడు ఎన్నికలు వచ్చేది కేంద్ర నిధులతోనే అన్న. మరి కేంద్రానికి ఓట్లేను. అది పిచ్చోనివా? నువ్వు తెలివి ఉన్నోనివా? తెలివి లేనోనివా? ఈ తెలంగాణ ఈ దేశంలో భాగమే తెలుసా? ఈ తెలంగాణకు మీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి తెలుసా? ఈ తెలంగాణ ప్రజలు పన్నులు కడతారు తెలుసా కేంద్రానికి? ఆ పన్నులే ఇచ్చేది తెలుసా? మరి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నటువంటి స్కీమ్స్, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కేటాయిస్తున్నటువంటి స్కీమ్స్ ఏవైతే ఉంటాయో అవి మీ బీజేపీ కార్యకర్తలకు, మీ బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గంలో అమలు చేయద్దా? వాళ్ళకి లోట్లు మరి చెప్పు. ఏం పిచ్చోడువా? కేంద్రం నిధులు ఇవ్వాలి. కేంద్రం నిధులు ఇవ్వకపోతే కేంద్రం పనులు కట్టినప్పుడు కేంద్రమే నిధులు ఇవ్వాలి. మీ నరేంద్ర మోడీ గారు, నువ్వు, జేపీ నడ్డా, అమిత్ షా ఏమైనా నాగలు దున్ని పాట పండించి పోయి అమ్ముకొచ్చి ఆ పైసలు ఏమైనా ఇస్తున్నా మాకు? పిచ్చోలా మాట్లాడతావు? నీకేం చెప్పినా పోయిన వాడికి పోయి ఫస్ట్ చూసిరా. నేను చెప్పిన దగ్గర కుల దురహంకారత ఎదిరింది. భయంకరమైన హిందూ తమ్ముడు సల్లూరు మల్లేశ్వర అతి కిరాతకంగా నది చంపారు. పోయిరా. ఇప్పుడు మొన్న పోయిన ముఠా, ఈ ఆంధ్ర ముఠా అంత పోయి అక్కడ మత పంచాయతీ పెట్టడానికి ఎవరెవరో చౌదరి అంట, అమెవరో కళ్యాణ్ అంట, ఈయనెవరో ప్రవీణ్ అంట, ఎవరెవరో ఈ ముఠా అంతా పోయి మత పంచాయతీ పెట్టి పోయేసి మీరు దాన్ని కూల్చండి దీన్ని కూల్చండి అంటే మీరు ఆమె చెప్తుంది. అలా ఇంకొక ఆమె ఏం చెప్తుంది? మాకు రాజకీయాలకు సంబంధం లేదంటుంది. మోడీ గారు యోగి గారు లాంటి పాలన ఆ పనికి మాలిన యోగి ఉత్తరప్రదేశ్లో రోజు దళిత ఆడబిడ్డలని ఘోరంగా చంపుతున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే బీజేపీ ప్రభుత్వం. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో అసలు దళితులకు రక్షణ లేదు. ఉత్తరప్రదేశ్లో మనం చూసినాక మనిషి వాళ్ళకి ఎంత దారుణంగా చేసి కుటుంబానికి బాడీని గుడియలే. ఆమె కావాలంట. ఆమె దేనికోసం అయింది? గుడి కోసం అయింది. గుడి కోసం పోరాటం చేయాలి. యోగి గురించి ఎందుకు మాట్లాడుతుంది? ఆడు ఫక్తు రాజకీయ నాయకుడు. ఏం బండి సంజయ్ ఏం మత పంచాయతీలు పెట్టాలనుకుంటున్నావు? ఇడా నువ్వు అర్జెంటుగా రాజీనామా చేయి.
రాజేంద్రన్న నువ్వు ఇద్దరు కొట్టుకోరు పోయి మాకేం సంబంధం. ఆయన మీద కోపాన్ని తీసుకొచ్చి నువ్వు తెలంగాణ ప్రజల మీద వాళ్ళండి నీ వెనకాల ఇవ్వలేడు నీ పార్టీకి ఎవ్వడోటే నీ పార్టీకి తెలుసా. నువ్వు ఎట్ట గెలిచినావు చెప్పనా, నీ పార్టీ 8 మంది ఎంపీలు ఎట్ట గెలిచినావు చెప్పనా, ఎవరు గెలిపించారో చెప్పనా, మిమ్మల్ని ఏ పార్టీ గెలిపించిందో చెప్పనా. ఖబర్దార్, కేంద్ర మంత్రివా ఇది రౌడీవా? రండి, ఏ బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తతో రండి రండి పోదాం రా, దాంట్లో కూసుకొలుపుతావా రండి రా భయ ఎవడొస్తాడో రండి. ఖబర్దార్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ దేవతలని దేవుళ్ళని వాళ్ళని అన్నారనుకో నా కొడుకులారా. ఖబర్దార్. ఎస్, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం మేము. అది ప్రభుత్వ భూమి అయితే ప్రభుత్వానికే చెందాలి. సమ్మక్క సారక్కలు ఏడున్నారు, వాళ్ళని ఎందుకు అవమానించాలి? ఖండించరా మీరు? పా చిన్న జేరు దగ్గర పోదాం పా. ఎక్కడో చిన్న జేరు ఈ రాష్ట్రం కూడా మేము ఇప్పుడు అది తిట్టినావా? చిన్న జేరు ఆయన పెట్టుకుని దేవుని తిట్టినావా, దేవతని తిట్టినావా? ఏం మాట్లాడతాం?